ప్రతిసారి మీరు చూడండి తెలుగుదేశం మంత్రులు అందరూ పోలా అదే అవును మాక్సిమం ఇక్కడ అంతే. అంటే ఇక్కడ మంత్రి ఇది అని చూడట్లేదు, నాయకుడి మీద ద్వేషం టోటల్ గా తిప్పికొట్టేశారు. రకంగా తమిళనాడు పాలిటిక్స్ లాగా మారింది. క్రిందటిసారి కంప్లీట్ స్వీప్ వైసీపీ, ఇదొక కంప్లీట్ స్వీప్ టీడీపీ అంతే. అంటే లాస్ట్ టైం ఫ్యాన్ గాలి హవా అనుకున్నాం, ఇప్పుడు సైకిల్ హవా ఒక్కటేనా? ఆ సైకిల్ హవా రావడానికి సైకిల్ గ్లాసు కమలం కలిస్తే ఇప్పుడు మోడీ ఎఫెక్ట్ ఎంతవరకు పనిచేసింది, కూటమికి ఎంతవరకు కలిసి వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు దెబ్బ అయింది? ఫస్ట్ ఒకటేంటంటే మోడీ ఆశీస్సులు జగన్కు ఉన్నాయి అన్నటువంటి ఫీలింగ్ పోవడం ఫస్ట్ మైనస్. అతనికి ఎప్పుడైతే జట్టు కట్టారో అప్పుడే పోయింది. క్రిందటిసారి అతనికి అది ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు క్రిందటిసారి మోడీకి జగన్కి దోస్తి, మా అలాంటి మోడీని దించేస్తాననేవారు. ఎప్పుడైతే మోడీకి ఇక్కడ క్లియర్ అన్నారో అది ఇక్కడ ఉపయోగపడింది. అంటే మోడీ ఇక్కడ ఆటోమేటిక్గా జగన్ని డిజోన్ చేసుకోవడం ప్రారంభించారు బీజేపీ వాళ్ళు ఫస్ట్. రెండోది క్రిందటిసారి ఏదైతే చంద్రబాబు మీద కోపంతో జనసేన వాళ్ళు కూడా తమ పవన్ కళ్యాణ్ గెలవడు కదా అని చెప్పి జగన్కి వేశారు. అట్లాగే బీజేపీ వాళ్ళు వేశారు జగన్. వాళ్ళు ఈ దఫా ఈ జట్టుని బలంగా యాక్సెప్ట్ చేశారు.